స్వచ్ఛ తెలంగాణ నినాదంతో క్రికెట్ కప్ కు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ ఎల్బీ స్టేడియంలో తమ క్రికెట్ టాలెంట్ ను అందరికీ పరిచయం చేసింది. కార్పొరేటర్లు పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన మ్యాచ్ లో అందరూ ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ ను మంత్రులు నాయిని, తలసాని, పోచారం, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. Carpenters team has won the toss. What they are going to select, we don't know. Hyderabad ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్లకు వేదికైన లాల్ బహదూర్ స్టేడియం They are going to field first. They are going to field. చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో వైభవం సంతరించుకున్నారు. తొలి మ్యాచ్ లో మహిళా కార్పొరేటర్లు, సినీ స్టార్స్ పోటీ పడ్డారు. రెండు జట్ల ప్లేయర్స్ ఎల్బీలో ఉన్న అభిమానులు విపరీతంగా అలరించింది. తొలిత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తల్వార్స్ టీం 123 పరుగులు చేసింది. చేజింగ్ లో మహిళా కార్పొరేటర్లు నిరాశపరిచారు. చివరకు పోరాడినా కీలక సమయంలో పరుగులు సాధించలేకపోవడంతో 104 పరుగులకే పరిమితమయ్యారు. గెలిచారు, కానీ ఇందులో డిసప్పాయింట్మెంట్ అక్కర్లేదు. ఎందుకంటే గెలుపోవటం సాధారణమే. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ తరఫున ఈ ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక ఈ యొక్క మ్యాచ్లో అద్భుతంగా ఆడి తమ నైపుణ్యాన్ని ప్రేక్షకులకు అలాగే అందరికీ కూడా కనువిందు చేశారు. ఇలాగే మహిళా కార్పొరేటర్లు, మహిళా తారలు చాలా బాగా జరిగిన ఈ మ్యాచ్లో మరి హైదరాబాద్ తల్వార్స్ 18 పరుగులతో మ్యాచ్. రెండో మ్యాచ్ మేల్ కార్పొరేటర్లు, సినీ స్టార్స్ మధ్య వన్ సైడెడ్ గా జరిగింది. హీరోలు శ్రీకాంత్, తరుణ్, సుధీర్ బాబు లాంటి స్టార్స్ తో పాటు మరికొంతమంది సినీ తారలు ఈ మ్యాచ్ లో ఆడారు. మేల్ కార్పొరేటర్ల టీం తొలుత బ్యాటింగ్ చేసి 95 పరుగులకు ఆల్అౌట్ అయింది. 96 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సినీ స్టార్స్ కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 6 ఓవర్లలో టార్గెట్ ను రీచ్ అయ్యారు. అటు మహిళలు సినీ స్టార్స్, ఇటు పురుషులు మహిళలు ఇద్దరు సినీ స్టార్స్ గెలవటం శుభ పరిణామం. వారికి అభినందనలు తెలియజేస్తూ కార్పొరేటర్స్ అద్భుతంగా ఆడి తమ యొక్క విజయాన్ని చేరుకోవాలని ప్రయత్నం చేశారు. ఆటలో గెలుపు ఓటములు సహజం కాబట్టి గెలుపు ఓటములు తీసుకోకుండా కేవలం ఒక ఐక్యత కోసం, ఒక స్వచ్ఛత కోసం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ స్వాగతించి అభినందించినటువంటి శుభ సందర్భంలో స్టేడియంకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం, అభినందనలు తెలియజేస్తూ